శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 18 మే నుంచి 24 మే వరకు గల కాలానికి రాశి ఫలితాలు తెలియచెప్పుకుందాం. ముందుగా గ్రహస్థితులు. మేషంలో బుధుడు, వృషభంలో రవి గారు, అలాగే గురువు గారు వచ్చేసి మిథున రాశిలో, కర్కాటకంలో నీచ కుజుడు, కన్యలో కేతువు, చంద్రుడు మకర రాశిలో, శని శుక్ర రాహువులు ముగ్గురు కూడా మీనరాశిలో ఉంటూ ఉండగా, వారాంతంలోకి వచ్చేటప్పటికి రాహు యొక్క గమనము వక్రం కావడం చేత కుంభరాశిలోకి వచ్చింది, కేతువు యొక్క గమనము సింహరాశిలోకి వచ్చినది, అలాగే చంద్రుని యొక్క స్థితి మేషరాశిలోకి వచ్చినది, బుధుని యొక్క స్థితి వృషభ రాశిలోకి వెళ్ళింది. అంటే 4 గ్రహాల యొక్క రాశి మార్పులు జరిగి ఉన్నాయి. వారాంతానికి వెళ్ళేటప్పటికి చాలా అద్భుతమైనటువంటి మార్పులు జరిగాయి. ఈ గ్రహాల యొక్క మార్పు వల్ల, వాటి యొక్క దృష్టి విశేషాంశాల వల్ల ఎవరి మీద ఎవరి దృష్టి పడట్ల. ఒక్క శనిగారి దృష్టి మటుకు రవి బుధుల మీద పడుతోంది. వారాంతంలో రవి బుధులు, వార ప్రారంభంలో రవి గారు. ఇక మిగతా రాసుల మీద మాత్రమే గురువు గారి యొక్క పంచమ స్థాన దృష్టి, అలాగే నవమ స్థాన దృష్టి, సప్తమ దృష్టి, కుజుని యొక్క తులారాశి దృష్టి, చంద్రుని యొక్క దృష్టి పడుతూ ఉంది. కుజుని మీద నీచ భంగం జరుగుతోంది. అయితే మనం గోచారంలో ఇలాంటివి పెద్దగా తీసుకొని అవసరం లేదు. కుజుని యొక్క 8వ దృష్టి కుంభరాశి మీద పడుతుంది. అలాగే శని గారి యొక్క సప్తమ దృష్టి కేతువు మీద, తృతీయ దృష్టి రవి గారి మీద, దశమ దృష్టి ధనుసు రాశి మీద. ఎక్కువ శాతం రాశి మీద మాత్రమే దృష్టి పడుతోంది తప్ప రాశిలో ఉన్న గ్రహాలు ఎక్కడా లేవు. రాశుల్లో గ్రహాలు లేకపోవడం వల్ల లేదనమాట. ఇది కొంచెం దృష్టి విశేషాంశాల గురించి మనం తెలియచెప్పుకోవచ్చు. అయితే వారాంతంలో గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. రాహుకేతువుల మధ్య అపసవ్య దిశలో మాత్రమే మిగతా గ్రహాలన్నీ ఉన్నాయి. ఇది చెప్పదగినటువంటి విశేషాంశము. అలాగే వృషభ రాశిలో రవి బుధుల యొక్క స్థితి పడింది. గురువు గారి యొక్క స్థితి మిథున రాశిలో ఉంటూ ఉన్న కారణం చేత వచ్చింది. మిథున రాశిలోకి వచ్చి ఉన్న కారణం చేత ఇక్కడ మిథున రాశికి బలం ఏర్పడింది. ఇప్పటి వరకు గురువు గారు వృషభ రాశిలో ఉన్నారు. వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి వచ్చి ఉన్నారు. చక్కటి బలాలు ఏర్పడుతున్నాయి ఇక్కడ. ఇవన్నీ కూడా చెప్పదగినటువంటి సూచనలు. ఎందుకు ఏర్పడుతున్నాయి? గురువు గారు వృషభ రాశిలో ఉన్నప్పుడు శని గారి యొక్క 3వ దృష్టి పడుతూ ఉంది. కానీ ఈ 18వ తారీఖు కన్నా ముందుగానే గురువు గారి యొక్క రాశి మార్పు జరిగి ఉన్న కారణం చేత గురువు గారి యొక్క స్థితి శని దృష్టి నుంచి తప్పుకుంది కదా, కాబట్టి చాలా చాలా బలోపేతమైంది. ఇక రాశుల్లోకి వెళ్దాము. ఏ రాశికి ఆ రాశి ప్రత్యేకమైన విశేషాంశాలన్నీ తెలియచెప్పుకుందాము. ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ఈ వారం రోజుల కాలాన్ని పరిశీలన చేస్తే 3 గ్రహాల యొక్క ఉనికి చాలా మంచి ఫలితాలను ఇస్తున్నాయి. ఇక్కడ చతుర్థ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు, షష్ఠ స్థానంలో రవి బాగున్నారు, ఇక సప్తమంలో గురువు గారు బాగున్నారు. ఎప్పుడైతే గురువు గారి యొక్క పూర్ణ దృష్టి మీ మీద రాశి మీద పడుతూ ఉందో అనుకూలమైన కాలం ప్రారంభమైపోయింది అని చెప్పచ్చు. అనేక విధాలుగా మంచి చేస్తారు. మీకు రాశి పరిపూర్ణమవుతోంది. పూర్ణ దృష్టి, సంపూర్ణ దృష్టి, సప్తమ దృష్టి. వివాహం కాని వారికి వివాహం అవుతుంది. ధనము కావాలి అన్న వారికి ధనం వచ్చేస్తుంది. అలాగే కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా వివాహం అవ్వాలి అనుకుంటే వారికి వివాహం కుదురుతుంది. శుభకార్యాల నిమిత్తము ధనాన్ని ఖర్చు చేస్తారు. శుభకార్యాలలో పాల్గొంటారు. యజ్ఞయాగాదులు గాని, అలాగే ఈ ఆలయాలలో జరిగేటటువంటి కళ్యాణాలలో పాల్గొనడం కానీ, దాని మీద ధనాన్ని వెచ్చించడం కానీ, ఇలాంటివన్నీ చేస్తారు. పబ్లిక్ రిలేషన్స్ బాగుంటాయి. భార్యాభర్తల అన్యోన్యత బాగుంటుంది. రాజకీయ నాయకులకి బాగుంటుంది. ఉద్యోగ జీవితం బాగుంటుంది. ఊహించని విధంగా ధనలాభాలు ఉంటాయి. అలాగే మాతృవర్గ రీత్యా కూడా బాగుండేటటువంటి కాలము. వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ తృతీయ స్థానంలోకి రాహు గారు వచ్చేస్తున్నారు. ఇది కూడా చాలా అద్భుతమైనటువంటి గ్రహస్థితి అవుతూ ఉన్న కారణం చేత మీకు అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉండడం కానీ, ఆస్తులు పంచుకోవడంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాటిని పంచుకోవడం కానీ, ఇవన్నీ కూడా చాలా అద్భుతమైనటువంటి
తృప్తిని ఇస్తాయి మీకు అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. ఇక నవమ స్థానంలోకి కేతు వెళ్తున్నారు. కర్మస్థానంలోకి వెళ్తూ ఉన్న కారణం చేత మీరు గణపతి పూజ చేసుకోవడం అనేది చాలా చాలా మంచిది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఏదైనా శుభకార్యాల పట్ల మీరు ధనాన్ని వెచ్చిస్తూ ఉన్నప్పుడు దానికి ఇంత ధనము అంత ధనము అని పెట్టుకోరు, అన్లిమిట్ అలా ఖర్చు పెడతారు మీరు. ఇది కొంచెం ఆలోచించి చెయ్యండి. మనం చేస్తున్నది శుభకార్యాలే అయినప్పటికీ ధనాన్ని ఎంతవరకు ఖర్చు పెట్టుకోవాలో అంతవరకే ఖర్చు పెట్టుకోండి. మితిమీరి ఖర్చు పెడితే రేపన్న రోజుకి ఇబ్బంది అవుతుంది. అదే ఇక్కడ గ్రహాలు సూచిస్తూ ఉన్నాయి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. సంతానం పట్ల ఒక్కింత ఓర్పు కలిగి ఉండండి. ఇది చాలా చాలా చెప్పదగ్గ సూచన. స్థాన చలనాలు ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. జలం దగ్గరికి వెళ్ళేటప్పుడు, ఏదైనా నీటి ప్రయాణాలు ఇలాంటి వాటి దగ్గరికి వెళ్ళినప్పుడు, నీటి ప్రవాహాల దగ్గరికి వెళ్ళినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలాగే అగ్ని దగ్గరికి వెళ్ళేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండండి. రెండు విషయాలలోనూ జాగ్రత్త పడండి అని చెప్పి సూచిస్తున్నాను. కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు ఇత్యాది వారందరూ కూడా కొంచెం కాయ కష్టానికి లోనవుతున్నారు అని చెప్పి తెలియజెప్పచ్చు. విద్యార్థులు బాగున్నారు, ఉద్యోగస్తులు బాగున్నారు, భార్యాభర్తలు బాగున్నారు, ఇలా రాజకీయ నాయకులు బాగున్నారు, ఇలా అనేక రకాలుగా అందరూ బాగున్నారు అని చెప్పి తెలియజేస్తూ నవగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యండి, మరింతగా బాగుంటుంది. గణపతి పూజ చెయ్యండి, మరింతగా బాగుంటుంది. మంచి కాలం ప్రారంభమైనందున మానసికోల్లాసం పెరుగుతోంది, సంతృప్తి పెరుగుతోంది, అలాగే ఆర్థిక అభివృద్ధి కూడా పెరుగుతుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. శుభం. శుక్రగ్రహం యొక్క అనుకూలత కొరకు హిమకుంద మృణాళాభం దైత్యానాం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భాగం ప్రణమామ్యహం. ఓం ద్రాం ద్రీం ద్రౌం సహ శుక్రాయ నమః. రవిగ్రహ అనుకూలత కొరకు జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం. ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ సూర్యాయ నమః. గురుగ్రహ అనుకూలత కొరకు దేవానాం చ ఋషీణాం చ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ బృహస్పతయే నమః.